ఒక్క ఉమెన్ అనేది మనీ ఎర్న్ చేయాలి. ఒక 80 సంవత్సరాలు ఉంటుంది కూడా ఎర్న్ చేయాలా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మీషోలో ఆర్డర్స్ పెడితే డబ్బులు వచ్చేస్తాయని కూడా ఉండదు, లాసెస్ కూడా ఉంటాయి. ఈ రిటర్న్స్లో కూడా కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, కొన్ని ఐటమ్స్ రాలేదు. నెక్స్ట్ టైం కూడా ఇలానే చేస్తూ ఉంటే కంటిన్యూగా అడ్రస్లు కూడా పెట్టేస్తాను నేను. Welcome to Bashir Bhargu Vlogs. Let's start the video. ఏం చేస్తున్నావు నువ్వు ఈ టైంలో? 12 టైం ఇప్పుడు నైట్. జ్యువెలరీ మేకింగ్ చేస్తా ఉన్నాను. దేనికైనా పనికి వస్తాయి? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు నా మొహాన్ని కొడతారు, ఏమైనా పనికి వస్తాయని నువ్వే చెప్తాయి. సో రేపు వాట్సాప్ త్రూ వచ్చిన ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేయాలి కంపల్సరీ. సో రేపు మండే కదా, టైం ఎక్కువైపోయింది. సో అవి అయితే మేకింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి మేకింగ్ చేయాల్సినవి. వచ్చేసి మీషోలో ఎట్లా అవుతున్నాయి సేల్స్? మీషోలో సేల్స్ అవుతున్నాయి, బట్ రిటర్న్స్ కూడా వస్తున్నాయి. రిటర్న్ వచ్చింది నా ఐటెం వస్తుందా అంటే నా ఐటెం కూడా రావట్లేదు. ఏ చూపి మన ఐటెం ఒకసారి. ఇవన్నీ మీషోలో రిటర్న్ వచ్చిన ఐటమ్స్. గైస్ వాళ్ళకి తెలియదు కదా అసలు మీషోలో చెప్పేది. నువ్వు ఫస్ట్ నేను చెప్పేది అంటే వాళ్ళకి అర్థమవుతుంది. గైస్ మేము వచ్చేసి మా ఐటమ్స్ అంటే జ్యువెలరీ ఐటమ్స్ ఆల్రెడీ మీషోలో అయితే లిస్టింగ్ పెట్టినాము. మాకు జిఎస్టీ నెంబర్ లేదు, ఓన్లీ తెలంగాణకు ఒకటే సేల్ చేస్తున్నాము. ఎన్విరాన్మెంట్ ఐడి అని ఒకటి ఉంటుంది. సో దానికైతే ఎన్విరాన్మెంట్ ఐడి ఏంది, మీషో సేలింగ్ ఏంది, మేము కూడా చేయొచ్చా, మేము కూడా ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, ఇలాగ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను నా నెంబర్ బషీర్ ఎడిటింగ్ లో పెట్టమని చెప్తాను. సో మీరు కూడా వీడియో ఒక 5 రోజుల తర్వాత వస్తుంది గైస్. ఎప్పుడు వచ్చినా గైస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు లేడీస్కి అయితే ఇంకా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి మీరు మేకింగ్ ఒకవేళ వస్తే ఏమంటారు స్కిల్ ఉంటే స్కిల్ నేర్చుకొని మొత్తం చేయి నొప్పి వస్తుంది నాకు ఎంతసేపు. నేను చెప్పడానికి కొంచెం లెంత్ ఉంది గైస్, వీడియో చెప్తాను. గైస్ అది కాదు, యూట్యూబ్ వీడియోలు చెప్పమంటే ఏం చెప్పదు. ఇన్స్టాగ్రామ్ వీడియో చూడడానికి 5 నిమిషాలు చెప్తుంది. షార్ట్ వీడియో తీస్తున్నాడు, నాకు కూడా తెలీదు. ఆడ పెట్టుకొని ఫోన్ పట్టుకొని వచ్చినాడు. ఏం చేస్తున్నావు అంటే నేను చేసేది చెప్పాను. నువ్వేంటి షార్ట్ వీడియోకి గంటలు చెప్తావు, లాంగ్ వీడియోలో చెప్పు. మరి షార్ట్ వీడియో ఒక నిమిషం అట్లా చూసేవాళ్ళు, నేను చెప్పేది నువ్వు చూసేవాళ్ళు 30 సెకండ్స్ చూడడమే ఎక్కువ, నీకు 5 నిమిషాలు వీడియో చూస్తారా? వీడియో తీస్తున్నాడు అని నాకు చెప్పాడు గైస్. అయితే షార్ట్ వీడియో అంటే షార్ట్ వీడియో ఎందుకు తీసినావు, లాంగ్ వీడియో అయితే చెప్తాను అని చెప్పాను. అప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో పట్టుకొని వచ్చాడు గైస్. నేను టైం వచ్చేసి నేను చూడలేదు అసలు. టైం ఎంత అయింది? 12:10 అవుతుంది టైం. చూపించి వాళ్ళకి. సో టైం నేను చూడలేదు. ఎంత అవుతుందో తెలుసా? నైట్ కలిసి 12:23 minutes తక్కువ. అయితే నాకు రేపు మార్నింగ్ డిస్పాచ్ చేయాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే నిన్న నుంచి మేక్ చేస్తున్నా. ఇవైతే మేకింగ్ అయిపోయాయి ఆల్రెడీ. చంపస్వరాలు ఒకసారి క్లోజ్అప్లో వేసుకో. ఇలా ఇన్ని లేయర్స్ వస్తుంది ఇది. గైస్ మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము రీసెంట్గా నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడినావు అంటే వాళ్ళకి ఏమర్థం కాదు. కలెక్షన్ వల్ల చూపించవచ్చు. గైస్ మేమైతే ఆల్రెడీ కాదు, ప్రీవియస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. ఎక్కడికి వెళ్ళింది? అనంతగిరి హిల్స్కి. సో ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ కార్డ్స్ అయితే చూడండి. వాళ్ళు నేను చెప్పింది నీకు లాగా అందరు తెలియదు దత్తమని అంటారు అనుకున్నాను. బంగారం ఉంది గైస్, ఒక్కొక్కటి 2500. చాలా నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇది చూడండి, ఇవి ఒక 3 sets. ఇవి వచ్చేసి గ్రీన్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మేక్ చేసినవి. ఇవి ఓన్లీ వాట్సాప్ త్రూ వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ. ఇంకా నేను ఇవి వేరే కొన్ని ఉన్నాయి, ఒక 20 ఆర్డర్స్ ఉన్నాయి. 20 ఆర్డర్స్ రేపు అయితే అవ్వవు నాకు తెలిసి. అందుకనే నేను మీషోలో 20 ఆర్డర్స్ వచ్చున్నాయి. అందుకే దాన్ని నేను డౌన్లోడ్ కూడా చేయలేదు. నేను మళ్ళీ లేబుల్ డౌన్లోడ్ చేస్తే వచ్చేస్తారు తీసుకెళ్ళడానికి. మళ్ళీ ఇవ్వలేదు. వాళ్ళే కొంతమంది లేబుల్ డౌన్లోడ్ రాకపోయినా కూడా వస్తున్నారు. అసలు ఏం చేస్తారంటే కొంతమంది పికప్స్, మేము ఉండే లొకేషన్లో పికప్ డెలివరీ బాయ్స్ ఇంతకు ముందు అంటే ఎవరైనా కొత్తగా మీషో స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మీకు ఆర్డర్స్ వచ్చి మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని ప్యాక్ చేసినా కూడా కొన్నిసార్లు డెలివరీ బాయ్ అయితే పికప్ బాయ్ అయితే రాడు. ఎందుకు
కొంతమంది ఆఫీస్లో సర్వీస్ సరిగ్గా లేకపోతే మీరే లాస్ అవుతారు. సో చూడండి, మీ ఏరియాలో మంచి పికప్ పాయింట్ ఉంటే మీరు మీషో స్టార్ట్ చేయడం అనేది గుడ్ థాట్ అని చెప్పొచ్చు. ఇంకసార్లు చెప్పు. స్టార్ట్ చేయడం అంటే మనం ఇంత మనీ పెట్టుకొని వెళ్ళి స్టాక్ తెచ్చుకొని పెట్టడం కాదు. ఆర్డర్స్ అలా వస్తాయంటే రావు. నేను నా ఓన్గా స్కిల్ ఉంది కాబట్టి నేను జస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. మీరు స్టార్ట్ చేయాలంటే కొంచెం లో బడ్జెట్లో, అంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే 50 రూపాయలు స్టార్ట్ చేయండి గైస్. 50 రూపాయలు కాదు గైస్, నేను చెప్పకూడదు సీక్రెట్స్ మొత్తం. మీకు ఒకవేళ స్టార్ట్ చేయాలని ఎవరికైనా ఉంటే మీరు ఇంట్లో ఉండి ఏమైనా ఎర్న్ చేయాలి, ప్రతి ఒక్క ఉమెన్ అయితే ఎర్న్ చేయాలి గైస్. నేను చెప్పేది మాత్రం 100% ఇదే. ప్రతి ఒక్క ఉమెన్ అనేది మనీ ఎర్న్ చేయాలి. ఒక 80 సంవత్సరాలు ఉంటుంది కూడా ఎర్న్ చేయాలా? 80 సంవత్సరాలు చెప్పట్లేదు నేను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంతో కొంత వాళ్ళు స్పెండ్ చేసుకోవడానికైనా మనీ ఎర్న్ చేయాలని చెప్తున్నాను. ఇది బ్యాడ్ అని ఎవరు అనరు. అండ్ చేయాలి కూడా. మీషోలో ఆర్డర్స్ పెడితే డబ్బులు వచ్చేస్తాయని కూడా ఉండదు. లాసెస్ కూడా ఉంటాయి, చాలా లాసెస్. మాకైతే స్టార్టింగ్ లో కొంచెం బెటర్ అనిపించింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ బెటర్ అని ఏం కాదు కానీ రిటర్న్స్ వచ్చినాయి. కానీ నేను రిటర్న్ వచ్చినప్పుడు అంటే ఇలాగా క్లైమ్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్పారు. నేను వీడియోస్ తీసాను గైస్, 2 రిటర్న్స్ అలాగే నా ఐటమ్స్ కాకుండా వచ్చేసినాయి. వీడియోస్ తీసాను, అవి అంత ఎంబీ కాదంట, అది అంత ఎంబీ కాదంట, అంత ఎంఏ ఉండాలంట, అది కోడ్ ఉండాలంట, అది ఫోటో ఉండాలంట, చాలా ప్రాసెస్. మొత్తం వీడియోలో మొత్తం కవర్ అయ్యేటట్టు మొత్తం చాలా ప్రాసెస్ ఉంటుంది గైస్. నాకు ఆ వీడియో తీసి అది పోస్ట్ చేసి అది అప్రూవ్ అయ్యి ఒకటి రిజెక్ట్ అయిపోయింది, ఒకటే అప్రూవ్ అయింది. ఇంకా ఆ దెబ్బతో నేను రెండు పెట్టాను అంతే. ఇప్పటి వరకు నేనైతే ఒక్కదానికి కూడా చాలా ఐటమ్స్, చాలా ఒక్కటి కాదు, నేను ఇన్స్టాలో అయితే వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను కొన్ని చూపించిన, ఇంకా నేను ఓపెన్ చేసేసి ఇంకా చాలా వదిలేసినవి ఇంకా చాలా ఉన్నాయి. అవంతా లాసే వస్తుంది మనకి. లాస్ ఎలా వస్తుంది అంటే మన ఐటెం పోతుంది 1, 2 వచ్చేసి మనకి ఒక ఐటెం వాళ్ళు రిటర్న్ పెడితే మన ఐటెం మనకి వచ్చినా మన ఐటెం మనకి రాకపోయినా మనకి 160, 150 అట్లా మనకి మనం ఎర్న్ చేసిన డబ్బులు అయితే ఉంటాయి కదా. ఒక 7 డేస్కి అవి మనకి పడతాయి. మన 7 డేస్ వరకు వెయిట్ చేయాలి మన ఐటెం వెళ్ళిపోయిన తర్వాత. ఆ 7 డేస్ ఐటెంలో ఈలోపు ఎవరికి ఏమి వచ్చి రిటర్న్ పెట్టుకున్నా అమౌంట్ అనేది అయిపోతుంది. ఎన్ని ఆర్డర్స్ వస్తే అలాగా ఆ ఐటెంకి వచ్చిన మనీ అండ్ ఈ 150 మొత్తం కట్ అయిపోతాయి. అట్లా లాసెస్ కూడా ఉంటాయి. నాకు ఇవి మొత్తం రిటర్న్స్ వచ్చినవే. ఈ రిటర్న్స్లో కూడా కొన్ని నా ఐటమ్స్ వచ్చినాయి, కొన్ని నా ఐటమ్స్ రాలేదు. అండ్ ఆర్డర్స్ ఇలా వెళ్ళి మనకి ఇలా వచ్చేస్తే మనకి బ్యాక్ ఇలా వచ్చేస్తే మనకి ఎలాంటి లాస్ అంటే మన మనీ కట్ అవడం ఇలా ఏం తీసుకున్న వాళ్ళు తీసుకొని ఓపెన్ చేయకుండా రిటర్న్ పంపించేస్తే నార్మల్ ఏముండదు. వాళ్ళు తీసి వాడుకొని ఐటెం బాగాలేదని చెప్పి వేరే ఐటెం పంపించేస్తే మనకు లాస్ అవుతుంది. మన ఐటెం మనకు పంపించిన లాస్ వస్తుంది. ఒక మాటలో క్లియర్ గా చెప్పేసాను కదా, ఇంకా అంతే. వీడియో నాకు కూడా చేయనొప్పి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. క్లియర్ గా చెప్పని ఇంకేంది క్లియర్ ఇంతసేపు ఇదేం చేశారా ఫ్రాడ్ తెలియదు కదా ఇంకా. సో ఇలా వస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ దీనిలో మీకు నాకు ఇది రాగానే రిటర్న్ దీనిలో అసలు ఐటెం పెట్టారా, డెలివరీ బాయ్స్ చెక్ చేశారా, దీనిలో ఐటెం ఉందా అని ఇలా చెక్ చేసుకున్న మొత్తం కవరే కనిపిస్తుంది. లాస్ట్కి ఒక 5 minutesకి నాకు ఇది చూడండి ఇవి కనిపించినాయి. అసలు అవి ఇప్పుడు నేను పంపించింది వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్. ఒకసారి చూపించు. ఈ బ్లాక్ బీడ్స్ నేను పంపించింది. ఈ బ్లాక్ బీడ్స్ నేను పంపించిన వాళ్ళకి. నా దగ్గర వాళ్ళ అడ్రస్ కూడా ఉంది. వాళ్ళు ఆర్డర్ పెట్టిన వాళ్ళు మాకు 150 రూపాయలకి 100 రూపాయలకి ఎందుకు రిటర్న్ పెడతారు నాకైతే అర్థం కావట్లేదు. అది కూడా లేకుండా మన ఐటెం మనకి పంపించినారా, మనం ఐటెం తీసేసుకొని వాళ్ళు రీజన్ ఏం పెట్టారో తెలుసా, పార్ట్ ఆఫ్ ఐటెం మిస్సింగ్ అంట. దీనిలో ఒక పార్ట్ ఆఫ్ ఐటెం మిస్ అయిపోయి ఉంటుంది, ఏదో పూసో లేకపోతే ఏదో అలా. అది రీజన్ పెట్టి మరి అదే పంపించాలి కదా. సరే టోటల్ డిఫరెంట్ ఐటమ్ అంటే ఓకే, అది పెట్టేసారి రీజన్ అని అంటే ఓకే, ఎలాగో రిటర్న్ వస్తుంది అని ఇంకా కన్ఫర్మ్ గా ఇంకా ఫిక్స్ అయిపోతా. తొందరగానే చైన్ నొప్పి వస్తుంది నాకు. రాగానే పెట్టారు రిటర్న్ రీజన్ అనుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత పర్టికులర్ గా అది తీసి వాళ్ళ అడ్రస్ కూడా ఉంది నా దగ్గర, నేను పెట్టట్లేదు. నెక్స్ట్ టైం కూడా ఇలానే చేస్తూ ఉంటే కంటిన్యూగా అడ్రస్లు కూడా పెట్టేస్తాను నేను.
ఇవి పంపించారు. గైస్ మీలో పాత వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే మా ఇన్స్టాగ్రామ్ అయితే సస్పెండ్ అయిందన్నమాట. సో కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే నేను బయోలో మెన్షన్ చేస్తాను. 165, 167 దానికి separate గా వీడియో అయితే తీస్తాం guys. అయితే డిజేబుల్ అయిపోయింది. అది ఎందుకు అయింది, ఎలా అయింది, వస్తుందా రాదా నేనైతే Suspend. ఇంకా ట్రస్ట్ చేస్తున్నా. 6 months అయిపోయింది. జనవరి 9కి అయితే మన అకౌంట్ ఆ రోజు అయితే డిజేబుల్ అయిపోయింది. ఇప్పటి వరకు దానికి సపరేట్ వీడియో చేసి చెప్దాం. నువ్వు మొత్తం సగం ఇందులో చెప్పి సగం అందులో చెప్పు. ఓకే గైస్, దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాము. అది కూడా 6 నెలల బట్టి చేస్తాం అంటున్నాం కానీ ఈయన గారు చేయట్లేదు. రేపు పెట్టేస్తాం guys. చూస్తాము. సో గైస్ ఇది దీనికోసం ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబింగ్ చాలే. సరే గైస్, బాయ్ బాయ్ బాయ్.